హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఎస్కే మురళి, మెకానికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. సో ఈరోజు మీకు ముందుకు ఇంకొక వీడియో తీసుకొస్తున్నానండి. ప్రీవియస్ వీడియోకి కంటిన్యూషన్ వీడియో అనమాట. అది వచ్చేసి ఆ టాపిక్ వచ్చేసి మనకి ఈక్విలిబ్రియం ఆఫ్ ఏ బాడీ ఆన్ ఏ రఫ్ ఇంక్లైన్ ప్లేన్. రఫ్ ఇంక్లైన్ ప్లేన్ మీద ఒక బాడీ ఈక్విలిబ్రియం ఎలా ఉంటుందో దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అనమాట. సో చూడండి, if the angle of inclination of the plane is more than angle of repose, అంటే ఇంక్లినేషన్ ఉన్న ప్లేన్ కంటే యాంగిల్ దాని అంటే యాంగిల్ ఆఫ్ రోస్ అనేది చాలా ఎక్కువ అనమాట. సో యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్, ద బాడీ విల్ బి నీడ్ an external force to maintain the equilibrium. The magnitude of this force depend on its direction. సో ఏదైతే ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసి ఇచ్చేస్తామో అప్పుడు ఇది మ్యాగ్నెటిక్ డైరెక్షన్ అనేది డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో అదేంటో మనం ఇప్పుడు చూద్దాం. సో చూడండి, వీ షల్ నౌ కన్సిడర్ ద ఫాలోయింగ్ కేసెస్ అనమాట. అంటే ఆ నార్మల్ ఫోర్స్ రియాక్షన్కి రెప్సోర్స్కి ఎలా ఉంటుందో చూసినట్టయితే, ఫస్ట్ ద ఫోర్స్ పీ ఈజ్ ప్యారలల్ టు ద ప్లేన్. పీ ఈజ్ ద ప్యారలల్ టు ద ప్లేన్ అంటే ఫోర్స్ అనేది ప్యారలల్గా ఉన్నప్పుడు ప్లేన్కి ఎలా ఉంటుంది. సెకండ్ వన్, ద ఫోర్స్ పీ ఈజ్ హారిజంటల్గా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది. థర్డ్ వన్, ద ఫోర్స్ పీ ఈజ్ ఇంక్లైన్డ్ ఎట్ అన్ యాంగిల్ థీటా విత్ ద ప్లేన్. సో ఇంక్లినేషన్ అయినప్పుడు ఎఫర్ట్ అప్లై చేసినప్పుడు థీటా యాంగిల్ ఎలా ఉంటుందో ఇవి 3 బేస్ అవుతాయి అన్నమాట. సో ఈ 3 1 by 1 మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఫోర్స్ పీ ఈజ్ ప్యారలల్ టు ద ప్లేన్. ప్యారలల్ టు ద ప్లేన్ అంటే ఇందులో అప్వర్డ్ డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ దాంట్లో చూద్దాం. చూడండి, ద ఫోర్స్ ఈజ్ ప్యారలల్ టు ద ప్లేన్ అండ్ ద బాడీ టెన్స్ టు స్లైడ్ డౌన్. సో ఫోర్స్ అనేది ప్యారలల్గా ఉంది ప్లేన్కి, బాడీ అనేది స్లైడ్ డౌన్ అవుతుంది, కిందకి డౌన్ అవుతుంది. అయితే ఎలా వస్తుంది చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఇది హారిజంటల్ బాడీ అనమాట. దీనిపైన యాంగిల్తో కొంత ఇంక్లినేషన్ అయిన బాడీ ఉంది. సో ఆల్ఫా చూపిస్తుంది, ఇక్కడ బాడీ ఉందన్నమాట. సో ఇదేమవుతుందంటే మనం ఫోర్స్ ఎఫర్ట్ పైకి అప్లై చేస్తుంది, ఇది ఆపోజిట్ డైరెక్షన్లో స్లైడ్ డౌన్ అవడానికి చూస్తుంది అనమాట. అప్పుడు రియాక్షన్ ఏ విధంగా చూద్దాం. ఇది ఆర్ అనమాట, నార్మల్ రియాక్షన్. సో దానికి ఆపోజిట్లో డబ్ల్యూ సైన్ ఆల్ఫా. ఇక్కడ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఆర్. తర్వాత వచ్చేసి డబ్ల్యూ వెయిట్ కాబట్టి ఇది కాస్ ఆల్ఫా. సో దీంట్లో మనకి రియాక్షన్ ఎలా వస్తుందో చూసినట్టయితే ఫస్ట్ ఇక్కడ చూడండి, కన్సిడర్ ఏ బాడీ ఆఫ్ వెయిట్ డబ్ల్యూ లేయింగ్ ఆన్ ద రఫ్ ఇంక్లైన్ ప్లేన్. సో రఫ్ ఇంక్లైన్ ప్లేన్లో ఉంది. లెట్ ఏ ఆల్ఫా బి ద ఇంక్లినేషన్ ఆఫ్ ద ప్లేన్. సో ఇది ఇక్కడ ఉన్నది ఇట్లా ఆల్ఫా చూపిస్తుంది ఆఫ్ ద ప్లేన్. ఈ ఆల్ఫా ఈజ్ గ్రేటర్ దెన్ 5. సో ఈ ఆల్ఫా అనేది ఇక్కడ ఏదైతే 5 ఉంటుందో దానికంటే ఎక్కువ ఉందన్నమాట. ఎల్ అండ్ పీ బీ ద ఫోర్స్ అప్లైడ్ అలాంగ్ ద ప్లేన్. ఇక్కడ ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ ఎల్ అనే వాల్యూ ఏది లెంత్ ఏది ఉందో ఆ ఎఫర్ట్ అనేది అప్లై చేస్తుంది అనమాట. సో అప్పుడు ఏం చేయాలంటే మనం ఫస్ట్ రిజాల్వింగ్ ద ఫోర్సెస్ నార్మల్ టు ద ప్లేన్. సో ఇక్కడ ఏదైతే ప్లేన్ ఉందో ఫోర్స్ అనేది అప్లై చేయాలి. నార్మల్ టు ద ప్లేన్ అంటే ఇది. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ కాస్ ఆల్ఫా. సో ఇక్కడ ఆల్ ఉంది కదా, ఆర్ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ కాస్ ఆల్ఫా. రెండు ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నాయి. సో నెక్స్ట్ రిజాల్వింగ్ ద ఫోర్సెస్ అలాంగ్ ద ప్లేన్. సో ఈ ప్లేన్ చూసారా, ఈ ప్లేన్కి అలాంగ్ ద ప్లేన్కి అప్పుడు ఏం చేస్తామంటే మనకి పీ ఈజ్ ఈక్వల్ టు, పీ అనే వాళ్ళు ఎఫర్ట్ అనమాట. పీ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ వాల్యూ ఏదైతే ఉందో సైన్ ఆల్ఫా. సో ఈ సైన్ ఆల్ఫా వాల్యూ మైనస్ ఆఫ్ 5 అంటే ఎఫ్ అనమాట. సో అది మైనస్ ఎఫ్. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఆర్. కామన్గా ఇక్కడ వాల్యూ ఏం చూస్తారు, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఆర్. మ్యూ ఆర్ పొజిషన్లో మనం సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. సో మ్యూ ఆర్ పీ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ సైన్ ఆల్ఫా మైనస్ ఎఫ్ అంటే మ్యూ ఆర్. ఇది ఈక్వేషన్ నెంబర్ 1, ఇది ఈక్వేషన్ నెంబర్ 2 చేసుకున్నట్టయితే మనం ఇప్పుడు ఎలా వస్తుంది చూద్దాం. సో పీకి పీ రాసాం, డబ్ల్యూ సైన్ ఆల్ఫా. డబ్ల్యూ కాస్ ఆల్ఫా ఎలా వచ్చిందంటే ఇక్కడ ఆర్ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ కాస్ ఆల్ఫా. ఈ పొజిషన్ ఇక్కడ వచ్చేసింది. సో ఇక్కడ డబ్ల్యూ కామన్గా రాస్తాం, సైన్ ఆల్ఫా మైనస్ మ్యూ అంటే ట్యాన్ 5 అనమాట ఈక్వేషన్. సో కాస్ ఆల్ఫా. సో ఇప్పుడు పీ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ ఇంటూ సైన్ ఆల్ఫా మైనస్ ఇక్కడ ట్యాన్ అంటేనేమో సైన్ బై కాస్ కాబట్టి ఈ ఈక్వేషన్ ఇస్తాం. నెక్స్ట్ కాస్ ఆల్ఫా. సో ఇది పీ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ కామన్ ఉందన్నమాట. దీన్ని ఇక్కడ రాసినట్టుగా చేయొచ్చు. సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ 5 మైనస్ సైన్ 5
into cos phi by phi, that is equal P is equal W into sin alpha minus phi cos alpha మనం రాసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇది సైన్ ఇక్కడ కాస్ తీసుకుంటే మనం రాసుకోవచ్చు అనమాట. 1 పొజిషన్లో ఇది 2 తీసేస్తాం అనమాట. సో ఇది మనకి డౌన్ వాష్లో వస్తుంది కాబట్టి, ఎందుకంటే డౌన్ వాష్లో వస్తే మైనస్ ఉంటుంది అనమాట. సేమ్ యాసిడ్గా అది అప్వర్డ్ వెళ్ళింది అనుకోండి, ప్లస్ ఉంటుంది, సేమ్ ప్రాసెస్ ఉంటుంది అనమాట. సో అది కూడా మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, సో చూడండి. సో చూడండి, ఇది ద ఫోర్స్ ఈజ్ ప్యారలల్ టు ద ప్లేన్, ప్యారలల్ ప్లేన్కి ఫోర్స్ ఉంది. ద బాడీ బీయింగ్ ఎట్ ద పాయింట్ ఆఫ్ స్లైడింగ్ అప్ ద ప్లేన్, అంటే అప్ ద ప్లేన్ అంటే ఇక్కడ నుంచి పైకి ఫోర్స్ అనేది ఎఫర్ట్ అనేది పడుతుందన్నమాట. అయినా కానీ ఆపోజిట్లో ఫోర్స్ చూపిస్తుంది అనమాట. చూడండి, ఇది హారిజంటల్ ప్లేన్, ఇది ఫోర్స్ అనేది ఎఫర్ట్ పైకి ఇస్తుంది, కానీ ఇటు ఎఫ్ అనేది లాగుతుంది. ఆర్ అనేది కామన్, ఇక్కడ డబ్ల్యూ సైన్ ఆల్ఫా, ఇక్కడ డబ్ల్యూ కాస్ ఆల్ఫా, ఇది ఆల్ఫా, ఇక్కడ డబ్ల్యూ అనేది కామన్గా ఉండే పొజిషన్స్ అనమాట. సో చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడో చూద్దాం. when a body tends to move the plane up the plane, the force of friction is acting down the plane, అంటే ఇక్కడ ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఇది కిందకి నెడుతుంది అనమాట. ఇన్ ద డైరెక్షన్ ఆపోజిట్ టు ద అప్లైడ్ ఫోర్స్, ఈ ఫోర్స్కి ఆపోజిట్గా అప్లై చేస్తుంది. ద వేరియస్ ఫోర్సెస్ కీపింగ్ ద బాడీ అండర్ ద ఈక్విలిబ్రియం కండిషన్, అంటే ఇక్కడ ఏదైతే ఫోర్స్ యాక్ట్ అవుతుందో మొత్తం ఈక్విలిబ్రియం కండిషన్లో ఉండేటట్టు మనం చూపించాలి. సో చూడండి, రిజాల్వింగ్ ద ఫోర్సెస్ నార్మల్ టు ద ప్లేన్, అంటే నార్మల్ టు ద ప్లేన్ అంటే ఆర్ అనమాట. ఆర్ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ కాస్ ఆల్ఫా, ఈ రెండు ఈక్వల్గా ఉంటాయి ఆపోజిట్ డైరెక్షన్లో. నెక్స్ట్ రిజాల్వింగ్ ద ఫోర్సెస్ అలాంగ్ ద ప్లేన్, ఇక్కడ ఉంది చూసారు, అలాంగ్ ద ప్లేన్ అంటే ఈ పొజిషన్లో పోతుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ P ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ సైన్ ఆల్ఫా ప్లస్ ఎఫ్, ఇది ఎఫ్ అనమాట. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఆర్. సో అది ఇక్కడ మనం ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2 అనుకోవచ్చు. రెండింటిని కలిపితే వస్తుంది P ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ సైన్ ఆల్ఫా ప్లస్ మ్యూకి మ్యూ కామన్గా రాసాం, ఆర్ అంటే ఇక్కడ డబ్ల్యూ కాస్ ఆల్ఫా. సో అలాగే డబ్ల్యూ ఇంటూ సైన్ ఆల్ఫా ప్లస్ మ్యూ అంటే టాన్ ఫై కాస్ ఆల్ఫా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డబ్ల్యూకి డబ్ల్యూ కామన్ రాస్తాం, సైన్ ఆల్ఫా ప్లస్ టాన్ ఫై అంటే ఏమో సైన్ బై కాస్ కాబట్టి ఫై కామన్ ప్లస్ కాఫ్ ఆల్ఫా. ఇప్పుడు పీ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ ఇంటూ దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు అనమాట. సో సైన్ ఆల్ఫా కాస్ ఫై ప్లస్ సైన్ ఫై కాస్ ఆల్ఫా. ఇప్పుడు ఈ రెండింటిని బేస్ చేసుకొని మనకి పీ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ సైన్ ఆల్ఫా ప్లస్ ఫై కాస్ ఫై. సో ఇక్కడ ఇది డౌన్వర్డ్కి వస్తుంది, అప్వర్డ్కి వెళ్తుంటే ఆపోజిట్ వస్తుంది కాబట్టి ప్లస్ అనమాట. ఇది మనకి ఫోర్స్ ఈజ్ ప్యారలల్ టు ద ప్లేన్ ఆన్ ద బాడీ బీయింగ్ ఎట్ ద పాయింట్ ఆఫ్ ద స్లైడ్ అప్ ద ప్లేన్ అయినప్పుడు, అంటే పైకి మూవ్ అవుతున్నప్పుడు. ఇందాక వచ్చేసి కిందకు మూవ్ అవుతున్నప్పుడు వచ్చిందనమాట. సో అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి ఫోర్స్ ఈజ్ హారిజాంటల్, అంటే ఫోర్స్ అనేది హారిజాంటల్గా ఉంది, ప్యారలల్ టు ద బేస్ అండ్ ద బాడీ టెండ్స్ టు స్లైడ్ డౌన్. సో ఇక్కడ బాడీ ఏమవుతుంది, కిందకి మూవ్ అవుతుంది, ప్యారలల్గా ఉంది కానీ బాడీ అనేది కిందకి మూవ్ అవుతుంది. ఎలా ఉంటుందో చూద్దాం. డయాగ్రామ్ చూడండి, ఇది హారిజాంటల్ లైన్, ఇది యాంగిల్తో కొంత ఇంక్లినేషన్ ఉందన్నమాట. ఇది నార్మల్ రియాక్షన్, దీనికి ఆపోజిట్లో ఉన్న పొజిషన్ అనేది ఇలా వచ్చేస్తుంది, ఇలా ఉన్నది కాస్త ఇలా వస్తుంది అనమాట. ఇది పీ కాస్ ఆల్ఫా, ఇది పీ సైన్ ఆల్ఫా, ఇది ఎఫర్ట్ పీ, ఇక్కడ ఆల్ఫా వస్తుంది. అలాగే సేమ్ యాసిడ్గా డబ్ల్యూ కాస్ ఆల్ఫా, వెయిటింగ్లో డబ్ల్యూ సైన్ ఆల్ఫా. సో ఈ రెండు ఒకదానికొకటి ఎలా వస్తుందో చూద్దాం. కన్సిడర్ ఏ బాడీ ఆఫ్ వెయిట్ డబ్ల్యూ, అంటే ఒక బాడీ డబ్ల్యూ వెయిట్ వస్తుంది అనమాట. లయింగ్ ఆన్ ఏ రఫ్ ఇంక్లైన్ ప్లేన్, ఒక రఫ్ ఇంక్లైన్ ప్లేన్ మీద ఉంది. లెట్ ద ఫోర్స్ పీ బీ అప్లైడ్ హారిజాంటల్ టు ద ప్రివెంట్ ద బాడీ ఫ్రమ్ స్లైడింగ్ డౌన్. సో బాడీ అనేది స్లైడింగ్ డౌన్ అవుతూ F1 ఫోర్స్ ఇక్కడ ఏదైతే బాడీ అప్లై చేస్తాం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి సిన్స్ ద బాడీ టెన్స్ టు స్లైడ్ డౌన్, కిందకి జారడానికి ప్రయత్నించినప్పుడు ద ఫ్రిక్షనల్ ఫోర్సెస్ యాక్టింగ్ అపాన్ ద ప్లేన్, ఏ ఫోర్స్ అయితే దాని మీద యాక్టింగ్ చేస్తుందో దాని వేరియస్ ఫోర్సెస్ కీపింగ్ ద బాడీ అండర్ ఈక్విలిబ్రియం, ఏ ఫోర్స్ అప్లై అయినా సరే ఇక్కడ ఈక్విలిబ్రియం కండిషన్లో ఉంటాయన్నమాట, ఉండాలి. సో ఫస్ట్ ఇక్కడ రిజాల్వింగ్ ద ఫోర్సెస్ నార్మల్ టు ద ప్లేన్, ఇది నార్మల్ టు ద ప్లేన్, రిజాల్వింగ్ ద ఫోర్సెస్ నార్మల్ టు ద ప్లేన్. ఫస్ట్ ఆర్ ఈజ్ ఈక్వల్ డబ్ల్యూ కాస్ ఆల్ఫా ప్లస్ పీ సైన్ ఆల్ఫా. ఎట్లా, ఇగోండి ఆర్ ఈజ్ ఈక్వల్ డబ్ల్యూ కాస్ ఆల్ఫా, ఇది ఉందా, కాస్ ఆల్ఫా ప్లస్
పీ సైన్ ఆల్ఫా, ఇక్కడ ఈ పీ సైన్ ఆల్ఫా బోత్ ఆర్ సేమ్ అనమాట. సో ఇది నెక్స్ట్ రిజాల్వింగ్ ద ఫోర్సెస్ అలాంగ్ ద ప్లేన్. అలాంగ్ ద ప్లేన్ అంటే ఈ పొజిషన్. సో పీ కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ సైన్ ఆల్ఫా ఎఫ్. ఇది ఆపోజిట్లో పోతుంది కాబట్టి ఎఫ్. సో బట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఆర్. సో డబ్ల్యూ సైన్ ఆల్ఫా మైనస్ మ్యూ ఆర్ అనమాట. సో డబ్ల్యూ సైన్ ఆల్ఫా మ్యూ ఆర్ అన్నప్పుడు దీనికి ఏ విధంగా చేస్తాం?